బ్రేకింగ్ చూస్తున్నాం. నల్లగొండ జిల్లా చుండూరు ఎస్ఐ వెంకన్న అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఒంటిపై కాకి చొక్కా ఉంది కదా అని రెచ్చిపోయాడు. కనీస మానవత్వం మరిచిపోయాడు. సివిల్ మ్యాటర్లో జోక్యం చేసుకుని ఓ రైతుపై జులుం ప్రదర్శించాడు ఎస్ఐ. ఏదో చేయరాని నేరం చేసినట్టుగా బాధితుడిని స్టేషన్ కు ఈడ్చుకొచ్చాడు. కడుపులో పిడిగుద్దులు, బూటుకాలతో తన్నుతూ బూతులతో చెలరేగిపోయాడు ఎస్ఐ వెంకన్న. చుండూరు మండలం తాస్కానిగూడెంకు చెందిన బాధితుడు వెంకన్నకు తన సోదరుడితో కొన్నాళ్లుగా భూ వివాదం నడుస్తోంది. అన్నదమ్ముల భూ సమస్యను సీరియస్ గా తీసుకున్న ఎస్ఐ వెంకన్న ఓ వర్గానికి మద్దతుగా మరో వర్గానికి వ్యతిరేకంగా మారిపోయాడు. ఎస్ఐ వెంకన్న ట్రీట్మెంట్ కు బాధితుడు అస్వస్థతతో ఆసుపత్రి పాలయ్యాడు. సివిల్ మ్యాటర్లో జోక్యం చేసుకుని వేధింపులకు గురి చేస్తున్న ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేస్తున్నాడు. చంద్రుల వెంకన్న సార్ ఎస్ఐ పిలిపించడం జరిగింది. స్టేషన్కి పిలిపించి ఏం సార్ పిలిపించని అడిగితే నేను అగ్రహం చేస్తున్నావా, వాళ్ళు ఏమనుకుంటున్నారో నువ్వు స్టేషన్ పడేసిస్తాను అంతా అని అంటుంటే ఏం సార్ నువ్వు ఏం తప్పు చేసింది అని అడిగితే అదే గోడకేసి కింద పడేసి చేతితో గుద్ది గుడితో తన్ని చాలా ఇచ్చినాడు. నాకు మనస్ఫూర్తంగా ఉంచాను. మా తమ్ముళ్ళు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి గ్లూకోజులు ఇంజక్షన్లు ఇప్పించడం జరిగింది. నాకు న్యాయం జరగాలని. రైట్. మొత్తంగా నల్లగొండ జిల్లా చుండూరు ఎస్ఐ వెంకన్న అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఒంటిపై కాకి చొక్కా ఉంది కదా అని రెచ్చిపోయాడు. కనీస మానవత్వాన్ని మరిచిపోయాడు. సివిల్ మ్యాటర్లో జోక్యం చేసుకుని ఓ రైతుపై జులుం ప్రదర్శించాడు. ఏదో చేయరాని నేరం చేసినట్టుగా బాధితుడిని స్టేషన్ కు ఈడ్చుకొచ్చాడు. కడుపులో పిడిగుద్దులు, బూటుకాలతో తన్నుతూ బూతులతో చెలరేగిపోయాడు ఎస్ఐ వెంకన్న. చుండూరు మండలం తాస్కానిగూడెంకు చెందిన బాధితుడు వెంకన్నకు తన సోదరుడితో కొన్నాళ్లుగా భూ వివాదం నడుస్తోంది. అన్నదమ్ముల భూ సమస్యను సీరియస్ గా తీసుకున్న ఎస్ఐ వెంకన్న ఓ వర్గానికి మద్దతుగా మరో వర్గానికి వ్యతిరేకంగా మారిపోయాడు. ఎస్ఐ వెంకన్న ట్రీట్మెంట్ కు బాధితుడు అస్వస్థతతో ఆసుపత్రి పాలయ్యాడు. సివిల్ మ్యాటర్లో జోక్యం చేసుకుని వేధింపులకు గురి చేస్తున్న ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేస్తున్నాడు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చూస్తున్న మొత్తంగా ఒక రైతుపై ఎస్ఐ జులుం ప్రదర్శించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ రైతు పరిస్థితి ఎలా ఉంది? ఆరోగ్యం కూడా కొంత అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? చెండూరు ఎస్ఐ వెంకన్న కాంట్రవర్సీకి కరప్షన్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాడా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా ఎస్ఐ వెంకన్న తరచూ ఇట్లాంటి భూ వివాదాల్లో ఇరుకోవడం, బాధితులను బెదిరించడం వంటి పరిణామాలు అయితే చోటు చేసుకునే పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. తాజాగా చెండూరు మండలం తాస్కానిగూడెం చెందినటువంటి రైతు వెంకన్నను చితకబాదిన ఘటన చర్చనీయాంశమైంది. అయితే రైతు వెంకన్నకు అదేవిధంగా అతని దాయాదులతో కొన్నేళ్లుగా భూ వివాదం నడుస్తా ఉంది. దీంతో ఈ సివిల్ మ్యాటర్ లో జోక్యం చేసుకున్నటువంటి ఎస్ఐ వెంకన్న ఒక వర్గానికి మద్దతు తెలుపుతూ మరో వర్గానికి చెందినటువంటి వెంకన్నను స్టేషన్ కు తీసుకొచ్చారు. అతన్ని పిడిగుద్దులతో గుద్దుతూ అదేవిధంగా బూటికాలతో తన్నారని కూడా ఆయన బాధితుడు వెంకన్న ఆరోపిస్తున్నారు. అయితే కేవలం భూ వివాదంలో జోక్యం చేసుకొని మనం చాలా కాలంగా వేధింపులకు గురి చేస్తున్నారని, తమ ప్రత్యర్థి వర్గానికి మద్దతు తెలుపుతూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూడా బాధితుడు వెంకన్న చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆసుపత్రి పాలైనటువంటి వెంకన్న పరిస్థితి కాస్త నిలకడగా ఉందని కూడా తెలుస్తా ఉంది. ఈ విషయంపై ఎస్ఐ వెంకన్న వేధింపులపై కూడా ఇటు ఎస్పీకి ఫిర్యాదు చేయనట్టు కూడా బాధితులు అయితే చెప్తా ఉన్నారు. భూ వివాదంలో జోక్యం చేసుకొని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి వెంకన్నపై చర్యలు తీసుకోవాలని బాధితులు అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు. కిరణ్, చూస్తున్నాం మొత్తంగా ఓపీ షీట్ కూడా చూస్తున్నాం మనం ఐ న్యూస్ స్క్రీన్ పై. బాధితులైతే పాపం ఆ పిడిగుద్దులతో కాస్త అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తుంది. ఆ ప్రభుత్వం చెప్తూ ఉన్న ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు రైతులతో కానీ ప్రజలతో కానీ ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్తున్నా ఇటువంటి కొందరి పోలీసుల అత్యుత్సాహం వల్ల అటు ప్రభుత్వాలకు కూడా మచ్చ వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తంగా ఉన్నతాధికారులు ఈ ఘటనపై ఏమైనా స్పందించారా? డీటెయిల్స్ ఏమైనా అందుతున్నాయా? ఈ ఘటనకు సంబంధించి ఎస్పీ కూడా రియాక్ట్ అయినట్టుగా తెలుస్తా ఉంది. బాధితులు పిటిషన్ ఇచ్చేందుకు కూడా ఎస్పీ కార్యాలయానికి అయితే వెళ్తా ఉన్నారు. అయితే నిబంధనల విరుద్ధంగా ఏదైనా భూ సమస్య ఉంటే కోర్టులో పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ చట్ట విరుద్ధంగా భూ వివాదంలో జోక్యం చేసుకొని ఏదో అతను చేయరాని నేరం చేసినట్టు కూడా స్టేషన్ కి ఈడ్చుకెళ్లిన తర్వాత అతని కొట్టడం వంటి ఘటనలపై కూడా ఇటు మానవ హక్కుల సంఘాలు కూడా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బాధితుడు వెంకన్నపై న్యాయం జరిగిన ఏదైనా కూడా తాము మానవ హక్కుల కమిషన్ ఆశ్రయిస్తామని కూడా బాధితులు అయితే చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ కిరణ్.